నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. నేను ఇవాళ అయితే బిగ్ అప్డేట్తో మీ ముందరికైతే వచ్చేసాను అనమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటించబోతున్న గోపిచంద్ మలినేని గారి సినిమా అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఎన్బికే 111. దాని తర్వాత ఎవరితో ఉండబోతోంది, ఏ రేంజ్లో ఉండబోతోంది, ఎలాంటి గెటప్లో బాలయ్య గారు కనిపించబోతున్నారు అనేది కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలాగా ఆదరిస్తున్నందుకు. కొత్త అప్డేట్స్ కోసం అయితే ఎప్పుడు చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకోసం అయితే వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. ఇవాళ మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటించబోతున్న ఎన్బికే 111 మూవీ మీద అయితే విపరీతమైన బజ్జు ఉందన్నమాట. గోపిచంద్ మలినేని గారి కాంబినేషన్లో ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న ఈ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఉన్నాయన్నమాట. బాలయ్య గారు ఫస్ట్ ఇది పీరియాడికల్ మూవీ డ్రామా సినిమాగా తీయాలనుకున్నప్పటికీ గోపిచంద్ మలినేని గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా ఒక మాస్ మసాలా దమ్కి సినిమానైతే మన ముందరకైతే తీసుకురాబోతున్నారు. సినిమా అయితే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. దీని తర్వాత ఎవరితో ఉండబోతుంది అనేది అయితే చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ సినిమా మన అందరికీ చాలా బాగా తెలుసు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాలో ఏ రేంజ్లో బాలయ్య గారిని చూపించబోతున్నారు, అసలు ఏంటి, సరిపోదా శనివారం సినిమా తర్వాత గోపిచంద్ వివేక్ ఆత్రేయ గారు తీయబోతున్న ఈ సినిమాలో బాలయ్య గారు ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో అయితే నటించబోతున్నారు అనమాట. దాదాపు 30 ఏళ్ల తర్వాత రానా సినిమా తర్వాత బాలయ్య గారు ఈ సినిమాలో వివేక్ ఆత్రేయ సినిమాలో గ్యాంగ్స్టర్గా అయితే నటించబోతున్నారు. ఈ సినిమా మీద అయితే విపరీతమైన బడ్జెట్ ఏర్పడింది. మామూలుగా వివేక్ ఆత్రేయ మూవీస్ అన్ని క్లాస్గా ఉంటాయని అనుకున్నారనమాట ప్రీవియస్గా. బట్ సరిపోదా శనివారం సినిమాతో నాని గారిని చూపించిన విధానం, మాస్ ఎలిమెంట్స్, అలాగే ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద స్క్రీన్ ప్లే, కథనం అనేది చాలా బలంగా ఉండింది. అదేవిధంగా బాలయ్య గారితో ఏ రేంజ్లో ఉంటుంది సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాల్లో అయితే పీక్స్కి వెళ్ళిపోయాయి అనమాట. ఇకపోతే ఈ వివేక్ ఆత్రేయ బాలయ్య గారికి రీసెంట్గా వినిపించిన స్టోరీ అయితే మాత్రం బాలయ్య గారికి పిచ్చగా నచ్చిందనమాట. ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పుకోవాలి. అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా. అలాగే గ్యాంగ్స్టర్ పాత్రలో బాలయ్య గారు దాదాపు 3 దశాబ్దాల క్రితం చేసిన విధంగా తర్వాత ఈ సినిమాలో అయితే గ్యాంగ్స్టర్గా నటించబోతున్నారు. ఎలా ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది. మూవీ లిస్ట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. బట్ బాలయ్య గారి 112 112వ సినిమా అయితే మాత్రం వివేక్ ఆత్రేయతో జరగబోతుందని అయితే మాత్రం వినికిడి వినిపిస్తుంది. చూడాలి. అఫీషియల్ అప్డేట్ కోసం మనకి తొందరలో తెలుస్తుంది సినిమా గురించి. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారు గోపిచంద్ మలినేని గారి సినిమాని అయితే శరవేగంగా షూటింగ్ జరుపుతూ అన్నారు. బాలయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టైటిల్ అప్డేటు, ఇవన్నీ టీజర్ కూడా వచ్చేదానికి బలంగా ఉంది. విజయదశమికి దశమికి సినిమా వచ్చే విధంగా మూవీ యూనిట్ అయితే బలంగా ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాలో బాలయ్య గారు ఏ రేంజ్లో చూపించబోతున్నారు. గోపిచంద్ మలినేని గారు బాలయ్య గారిని సరికొత్త అవతారంలో చూపిస్తున్నారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. సినిమాలో నయనతార గారు ఆఫ్టర్ శ్రీరామరాజ్యం సినిమా తర్వాత ముచ్చటగా 3వసారి బాలయ్య గారితో నటించబోతున్నారు. హిట్ కాంబినేషను. ఈ సినిమా మరింతగా ఆడాలని, బాలయ్య గారికి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పక్క బాలయ్య గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ గాను, అలాగే హిందూపూర్ ఎమ్మెల్యే గాను, మరోపక్క అసెంబ్లీకి అటెంప్ట్ అవుతూ బిజీ షెడ్యూల్లో కూడా బాలయ్య గారు హిందూపూర్లో రీసెంట్గా తను సొంతంగా ఇల్లు అయితే కట్టుకోబోతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ప్రేక్షకులను అలరించేదానికి ఈ వయసులో కూడా బాలయ్య మంచి మాస్ పాత్రలను నటిస్తూ ప్రేక్షకులను అయితే మెప్పించేదానికి ఆయన ఎప్పుడు అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. ఇలాంటివి సినిమాలు మరిన్ని బాలయ్య గారు జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ, బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక బిగ్ పండగనే చెప్పుకోవాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఇట్లు మీ చంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.